ధరణి పేరుతో బీఆర్ఎస్ ఏ స్థాయిలో దోపిడీ చేసిందో త్వరలోనే తేలిపోనుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి. భూభారతి చట్టం ద్వారా సామాన్యుల నుండి అన్ని వర్గాల వారికి భరోసా ఉంటుందని రాజేందర్ రెడ్డి అన్నారు. తమకు ఓటేసిన ప్రజలకు పూర్తి న్యాయం చేయాలన్న తపనతో ఉన్నామని, కానీ ప్రతిపక్షాలు కూడా సభను సాగనివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఇక అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలన్న హరీష్ రావు వ్యాఖ్యలకు నైని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ మాత్రమే కాకుండా డ్రగ్స్ టెస్ట్ కూడా నిర్వహించాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలవాలని అంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి అసలు కాంగ్రెస్ పని ఖతమైపోయింది, కాంగ్రెస్ని ప్రజలు నమ్మటం లేదు అనేటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ చేస్తూ చాలా వినూత్నమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ రోజుకొక నిరసన వినూత్నమైన రీతిలో తెలియజేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నాం, కాంగ్రెస్ పని ఖతమైపోయింది అని బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎట్లా చూస్తున్నారు? అది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేది కాదు, ప్రజలు మాట్లాడాలి. వీళ్ళు ధరణితోటి లక్షల ఎకరాలు దోసుకొని బడుగు బలహీన వర్గాల భూములు దోసుకొని ఇవాళ భారత్ వస్తున్నది అనగానే ఇవాళ ఏం పరిశానలో పడ్డారు, మొత్తం బయటికి వెళ్తాయి. లక్షల కొద్ది ఎకరాలు దోసుకుని అన్నీ బయటకు వస్తాయి. ఇవాళ అందుకే పిల్లి మొగ్గలు వేయటం, రోజో వేషాలు వేయటం. ఇవాళ ఆటో డ్రెస్ వేసుకుని వచ్చిండ్రు. వీళ్ళు ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ళ ఆటోలకు ఏమైనా చేసిండ్రా? వరంగల్ మీటింగ్ రమ్మంటే కేటీఆర్ రాలే, అక్కడ పట్టించుకునే లేదు, దాఖలు లేవు. పెనాల్టీల మీద పెనాల్టీలు, ట్యాక్స్ల మీద ట్యాక్సులు, సిటీలో కొత్త ఆటోలు ఎంట్రీ లేకుండా ఎన్ని పెట్టిన వాళ్ళు ఇవాళ లిప్ సింపతి చూపిస్తుంటే ప్రజలు మర్చిపోతారా? అవన్నీ ప్రజలు ఏం మర్చిపోరు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. వీళ్ళకి ఇంకా బుద్ధి రాలే. వాస్తవం చెప్పంటే ఇంకా కూడా వీళ్ళని గమనించుకోలేకపోతున్నారు. వీళ్ళు లీడర్లు వాళ్ళు తప్ప మిగిలిన తప్ప ఇంకో అన్నతీళ్ళు ఎవరు కూడా మిగిలాడు. ఇలా అంటే ధరణిలో జరిగినటువంటి నష్టాలు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ భూభారతి మీరు ప్రవేశపెట్టడం ద్వారా, తీసుకురావడం ద్వారా అంటే ఏ విధమైనటువంటి భరోసా లభించబోతుంది రైతులు? సామాన్యునికి భూభారత్ ద్వారా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఒకటి ఇట్లా వీళ్ళు ఈ రాత్రి పూట 11-12 కూడా కొందరు ఆఫీసర్లను పిలిపించుకొని రాత్రి అది ఓపెన్ చేసుకొని ఎంట్రీ చేసుకోవడం, క్లోజ్ చేయటం. కరీంనగర్లో ఒక మంత్రి ఉన్నారు, ఇక్కడ అక్కడ కొందరు ఉన్నారు. వీళ్ళ అన్ని భావతాలు బయటకు వెళ్తాయి, రేపో మాపో ఇవన్నీ వెళ్తాయని చెప్పి ఉద్దేశంతో వీళ్ళ ప్రాబ్లం అంతా దొంగతనాలు బయటకు వస్తాయి, జైళ్ళలో పోతారు. వీళ్ళని ఒక భగవంతుడు తప్ప ఎవ్వరు కాపాడలేరు. ఆ పరిస్థితిలో ఇరుక్కపోయి ఉన్నారు దోసుకొని. లక్షల కోట్లండి ఆస్తులు. ఎట్లా అంటే అసలు అవి విచ్చల వీడిగా దోపిడ, శ్రీవాడపురం దొంగల ముఠా నయం వీళ్ళకంటే ఆ విధంగా దోసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం ఏ అంశం పైన కూడా చర్చించేటువంటి దమ్ము లేదు. అందుకనే కేవలం బిల్లులు పాస్ చేయించుకోవడానికి మాత్రమే సభ నడుపుతుంది. సభ సజావుగా సాగటం లేదు, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి విధంగా కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు విమర్శిస్తుంది. కాదండి, చర్చ జరగదామని చెప్పి మేమే కదా కూర్చున్నది. వాళ్ళు బేడీలు వేసుకొని వచ్చింది దేనికి? వాళ్ళ హాయంలో 3 సార్లు 17 మందికి ఓసారి, 10 మంది ఖమ్మంలో ఓసారి బేడీలు వేసిండ్రు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మేము ఒక్కరికి బేడీ ఒకటి మా 1 ఇయర్లో ఒకరికి మిస్ఫైర్ అయి పడ్డందుకు దాన్ని ఇమ్మీడియట్ సీఎం గారు ఖండించి హెచ్చరించుకుంటూ సస్పెండ్ చేసిండు. మాకు చిత్తశుద్ధి ఉన్నది, మీకే ఉన్నది? మీ వద్దు. దాన్ని అడ్డం పెట్టుకొని సభ నడవనియకుండా మొత్తం లొల్లి పెట్టుకుంటా వాళ్ళు కూర్చొని మేము అన్నాడు చర్చ ప్రతిదానికి రెడీగా ఉన్నామని మేము అంటున్నాం. బిల్లు అనేది ఎట్లా రెగ్యులర్గా పాస్ అయ్యేది? వీళ్ళకి ఉన్నదా మెజార్టీ? ఏమన్నా మాకున్నది మెజార్టీ, మేము పాస్ చేసుకోగలుగుతాం. వీళ్ళు రాకపోతే పాస్ కాదా మాకు? కానీ చివరిగా ఒక అంశం చెప్పండి సార్. హరీష్ రావు అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అనేటువంటిది ఏంటి? అసలు ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వాళ్ళ మామ మీదనో మళ్ళీ బామ్మర్ది మీదనో ప్రేమ ఎక్కున్నట్టున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా చక్కటి ప్రశ్న చేసిండు, దాన్ని స్వాగతిస్తాను. దాంతోపాటు డ్రగ్స్ కూడా టెస్ట్ పెడితే రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరం కూడా, మేము కూడా అందరం డ్రగ్ టెస్ట్ చేసినాం అనుకోండి, దానికి రాష్ట్రానికి ఆదర్శంగా ఉంటారు. నేను ఇవాళ అది కూడా అడగదలుచుకున్నాను. డ్రగ్ టెస్ట్ కూడా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి దాంతోపాటు డ్రగ్ టెస్ట్ కూడా బయట పెట్టండి. అది మనం రాష్ట్రానికి ఆదర్శంగా మొదటి నుంచి మన దగ్గర నుంచే ప్రారంభిస్తామని చెప్పి అడగదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా 420 లాగా స్టువర్ట్పురం దొంగలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి నాయన్ రాజేందర్ రెడ్డి విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలి అన్న అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా వాటితో పాటు డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన స్పీకర్ను కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తామని కూడా నాయన్ రాజేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజ, రాజ్ న్యూస్.